క్యారెట్ ఆయిల్ అండి. ఇది ఏందనుకుంటున్నారేమో, క్యారెట్ తురిమి ఒక కప్పు నూనెలో నేను బాగా దాన్ని ఏం చేశానంటే తురిమి అది బ్లాక్ అయిన దాకా సిమ్లో పెట్టేసి కాసాను. ఇది నేను వేరే రెమెడీ అది. అంటే నాకు ఇక్కడ నేనేదో రంగు రావాలని ఫ్యాషన్‌గా ఉండాలని కాదు. నాకు ఇక్కడ ఇది మంగులాగా వస్తుంది. నాకు భయం మంగు అంటే ఏమో అంటారు కదా అని చెప్పి దానికోసమే నేను అది చూసుకున్నాను. చూసి రాస్తే చాలా బాగా ఇంప్రూవ్ అయింది. ఇదిగో చూడండి నాకు పోయినాయి డార్క్స్. అది వరకు బాగా నల్లగా ఉండేవి. ఇప్పుడు పోయిందనమాట. చాలా మటుకు పోయింది. 2 డేస్‌కి ఒకసారి ఇట్లా మసాజ్ చేసేసి నేను కడిగేసుకుంటాను సబ్బుతో. కానీ వేడి నీళ్ళతో కొంచెం కడిగేసుకోవడం, గోరువెచ్చని నీళ్ళలో చేస్తాను. చాలా బాగుంది. కానీ ఈ వింటర్ కదండీ! చాలా ఇట్లా క్లైమేట్ రసరసగా ఉంటుంది కదా! పట్టేసినట్టు అది అట్లా ఉండట్లేదు. స్మూత్‌గా కూడా ఉంటుంది ఫేసు. ఇప్పుడు దీనివల్ల చాలా ఉపయోగం ఉంది. మామూలుగా రోజులైతే నాకు తెలీదు గానీ, ఇప్పుడైతే నాకు చాలా నేను యాజ్‌లైన్ రాయకుండా, ఏం రాయకుండా ఇట్లా చేసుకొని ఒకసారి సోప్‌తో కడిగేస్తే చాలా బాగుంటుంది. ఏ సోప్ అయినా పర్లేదు. కానీ ఈ ఆయిల్ మాత్రం చాలా బాగా పనిచేసింది. చూడండి. ఈ ఆయిల్. దీన్ని నేను ఒక కప్పు ఆయిల్‌ని ఈ కలర్ వచ్చిందనమాట. ఇది కొబ్బరి నూనె. ప్యూర్ కొబ్బరి నూనె. నా దగ్గర కొబ్బరి ముక్కలతో పట్టించిందనమాట. కొబ్బరితో పట్టించిన నూనె ఉంది. దాన్ని ఏం చేశానంటే కొంచెం ఒక ఇంత క్యారెట్ తీసుకుని ఇంత బారుది తురిమేసి ఒక బౌల్‌లో వేసేసి బాగా సిమ్‌లో పెట్టి మరగనిచ్చాను. మరగిస్తే ఈ కలర్ వచ్చింది. ఇది వడకొట్టేసి అది నల్లగా అయిన తర్వాత క్యారెట్ నల్లగా అయిపోవాలి. నల్లగా అయిన తర్వాత అది సలారిచ్చి దీంట్లో పోసుకున్నాను. చాలా బాగున్నాయి. నాకైతే ఇవన్నీ పోయింది. ఇంత వెడల్పు నల్లగా వచ్చింది. అది ఏందో అనుకున్నాను. కానీ నాకు ఏజ్‌కి మీరేదో మేకప్ కావాలా, కలర్ కావాలనుకుంటారేమో దానికోసం కాదు నేను. దీనికోసం వేశాను. కానీ నాకు చాలా బాగా పోయింది. ఇంప్రూవ్ అయిపోయింది. 4 సార్లో, 3 సార్లు రాశాను ఇప్పటికి. ఇట్లా కొంచెం మసాజ్ చేసుకుంటే బాగుంటుంది. కానీ ఫేస్ కూడా చాలా బాగుంటుంది స్మూత్‌గా. ఈ వింటర్‌లో నాకు ఎప్పుడు వ్యాజ్‌లైన్ అదో ఏదో పాండ్స్ క్రీమ్ రాయాలనిపించేది. ఏమి రాయట్లేదు. ఇప్పుడు ఇది చేసుకుంటే 3 డేస్‌కి ఒకసారి బాగుంటుంది. డ్రై స్కిన్ లాగా కాకుండా బాగుంటుంది. మీరు కూడా చేసి చూడండి. ఒక క్యారెట్, ఒక కప్పు ప్యూర్ కోకోనట్ ఆయిల్. ప్యూర్ లేకపోతే ఇక చూడండి మీరు తెచ్చుకొని కొనుక్కున్నది ఉంటే ప్యారాషూట్ అది. నేనైతే ప్యూర్ వాడుతున్నాను. అదైతే మంచిదని మనం కల్తీ లేకుండా. ఒక క్యారెట్ తురిమేసి దాన్ని సిమ్‌లో పెడితే నల్లగా అయిపోయిన దాకా కాసేసేయండి. ఆ కలర్ చేంజ్ అవుతా వచ్చేసి ఆరెంజ్ కలర్‌లో వస్తది. దాన్ని సలార్చి ఒక బాటిల్‌లో పోసుకొని నిలబెట్టుకుంటే ఎన్ని రోజులైనా ఉంటుంది. బాగుంటుంది. ఇట్లా ఒక 5 మినిట్స్ ఇట్లా మసాజ్ చేసుకొని చెవులకి, మెడకి అన్నీ చేసుకుంటే ఏముండో డాట్స్ పోతున్నాయండి. డాట్స్ అంతా చాలా బాగుంది. నాకైతే నేను అది చేశాను. బై ఫ్రెండ్స్, మీరు కూడా తయారు చేసి చూసి చూడండి. ఇది నేచురల్ అనమాట. నేను చూసే మీకు చెప్తున్నాను. వేరే వాళ్ళు పెడితేనో చేయటం కాదు. నేను వేరే చూశాను. అబద్ధమైతే చెప్పను. వేరే చూశాను. అది ఎట్లా ఉంటుందో చూస్తే చాలా బాగా పనిచేసింది. ఓకే, మీరు చూడండి. ఇదిగోనండి చేతులకు కూడా రుద్దాను. ఇట్లా ఏళ్ల మీద మనకు నల్లగా ఉంటుంది కదా, అది కూడా పోయింది. చూడండి ఇంతకడికి ఇప్పుడు తేడా ఉందా? రుద్దుతాను. అది ఆయిల్ అప్లై చేసి తర్వాత సబ్బుతో వాష్ చేసుకొచ్చాను. బాగుంది కదా ఇందాకటి మీద. మీకు కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుందా? నా ముఖం అసలే నల్లగా ఉంటుంది. నాకు అనిపిస్తుంది డిఫరెంట్ కనపడుతుంది నాకైతే. మీకు కూడా కనిపిస్తే ఒక లైక్ కొట్టండి. ఇలా ఉంటుందన్నమాట. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఏదైనా మచ్చలుండా, ముత్యాలుండా, నల్లగా ఏదన్నా ముఖం అట్లా బరబరలాడుతున్నా, ఏదన్నా ఉండే ఇంకో కళ్ళ కింద నలుపులుండా ఇట్లా మసాజ్ చేసుకోండి. నాకు కళ్ళ కింద కూడా బాగా నలుపులు ఉంటాయి. ఇట్లాంటి చాలా మటుకు పోయినాయి. ఇట్లా ఇట్లా మసాజ్ చేసుకోండి. చాలా బాగుంది. నేనైతే దీన్ని నమ్మాను. మీరు కూడా ఒకసారి ట్రై చేసి నమ్మండి. అంతే. మన నమ్మకంతో చేస్తే ఏదైనా ఇద్దండి. ఏంది లేదు ఈ వామ్మో ఏమైద్దో అని భయపడితే ఏం కాదు. కానీ చాలా 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 బాగుంది చూడండి.